అదేవిధంగా సురేఖ్ బాబు గారికి మరియు మన మధ్యన ఉన్న చైతన్య గారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కనైన రీతిలో నడిపించిన అంకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని తుని ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి దేవుడు క్షేమంగా తోడుకొని వచ్చి ఉన్నాడు. నేను పనిచేయుచున్న మొలపూడి మరియు మల్లవరం, లచ్చిరెడ్డిపాలు మరియు గిడజాము క్రీస్తు సంఘాల నుంచి గనులైన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములో వందనాలు. వాస్తవానికి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే మరియు మీ మధ్యన వాక్యం చెప్పాలంటే అది సాహసమే చెప్పాలి. మీ అందరినీ ఉద్దేశించి ప్రేమించి మీ అందరినీ సంబోధించేటప్పుడు ఒక పదాన్ని ఉపయోగించాను. ఎవరైనా గమనించారో లేదో? గనులైన వారు అనే పదాన్ని ఉపయోగించాను. గనులైన వారు అంటే అర్థం ఏంటండి? బైబిల్లో మనం ఎక్కడైనా చూసాం ఈ పదం? ఒకసారి చెప్పగలరా వచనం నాకు? మీరు అది అర్థమైందండి. ఎందుకంటే లేఖనాలని మీరు ఏం చేస్తున్నారు? మీరు గనులు అవడానికి కలిగిన ముఖ్య కారణం వారంటే మీ యొక్క సేవకులు. అంటే గనులైన సేవకుల ముందు, గనులైన సంఘం ముందు వాక్యం బోధించాలంటే ఏ సేవకులకైనా కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం నర్వస్గా ఉంటుంది. ఏదేమైనా నాకు ఇవ్వబడిన అంశాన్ని బట్టి, నాకు ఇవ్వబడిన సమయంలో నేను చక్కగా వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. దయతో మీరు అందరూ కూడా శ్రద్ధగా వాక్యం మీద మీరు మనసు పెట్టాలని కోరుచున్నాను. నాకు ఇవ్వబడిన అంశం అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మనందరినీ సృజించిన దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేది నాకు ఇవ్వబడిన అంశం. ఇప్పుడు మనం అందరము కూడా ఆ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ వచనంలోకి మనం ఏం చేయాలంటే పరకాయ ప్రవేశం చేయాలి. అంటే ఎవరిలోకి వెళ్ళిపోవాలి? ఇప్పుడు మనం అందరం ఇస్సాకు గారిలోకి వెళ్ళిపోతే అప్పుడు ఇస్సాకు గారు అనుభవం, ఇస్సాకు గారు పడిన టెన్షను, ఇస్సాకు గారు పడిన ఆనందము, బాధ అన్నీ కూడా మనం ఏం చేయగలం అంటే అర్థం చేసుకోగలం. అంటే ఇప్పుడు మనం అందరము ఇస్సాకు గారిలోకి వెళ్ళాలి. అంతేనండి? రెడీగా ఉన్నారు ఇస్సాకు గారిలోకి వెళ్ళడానికి? మరి రైట్. ఆ సమయంలో ఇస్సాకు గారు దేవుని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పే ముందు మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో 3 యుగాలుగా విభజించబడింది. మొదటిది పితల యుగము, రెండవది ధర్మశాస్త్ర యుగము, మూడవది క్రీస్తు ప్రభువుని బట్టి క్రైస్తవ యుగం. ఇప్పుడు ఈ బైబిల్ మొత్తం మనకు అర్థం కావాలి అంటే చాలా చక్కగా గమనించండి. మధ్యలో నుంచి ప్రారంభం చేస్తే బైబిల్ మనకు అర్థమవుద్దా? బైబిల్ మధ్యలో నుంచి ప్రారంభం చేస్తే అర్థం కాదు. సరే, ప్రకటన గ్రంథం నుంచి వెనక నుంచి ముందుకు వద్దామంటే అర్థమవుద్దా? అది అర్థం కాదు. సో ఏ విషయమైనా మన అందరికీ కూడా చక్కగాను మరియు వివరణాత్మకంగాను అర్థం కావాలంటే ఆ విషయాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే మొదటి నుంచి మనం ప్రారంభించాలి. ఎప్పుడైతే మొదటి నుంచి మనం ప్రారంభిస్తామో ఆ ప్రారంభించినప్పుడు ఆ విషయం ఎప్పటికీ కూడా మన హృదయం అనే పలకల మీద ఏం చేయబడుద్ది అంటే రాయబడుద్ది. అలా రాయబడాలంటే మొదటి నుంచి మనం చూడాలి. ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనంలో ఇస్సాకు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇస్సాకు యొక్క వయసు 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నదని గ్రంథం మనకు తెలియజేస్తుంది. 15 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు ఆ బాలునికి మంచిని మరియు చెడుని గ్రహించగలిగే జ్ఞానము ఉంటుంది. అంటే ఇది మంచిది, ఇది చెడు, తనకి ఎవరైనా హాని కలిగి చేస్తున్నారా, హాని కలిగి చేయట్లేదా అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించగలిగే ఏజ్ అది. ఈ ఏజ్లో ఇస్సాకుకి పెద్ద కష్టమే. ఎంత పెద్ద కష్టం అంటే ఆ సందర్భాన్ని వచనం బై వచనం చదివేటప్పుడు మనందరికీ కూడా హృదయము కలిసివేయబడుతుంది. మనమందరము కూడా ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ఆదికాండం 22వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలను మీకు మీ కళ్ళ ముందు పెట్టి ఈ యొక్క సారాంశాన్ని మనం అందరం అర్థం చేసుకోవచ్చు.
ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత అనే మాటను మనం ఉపయోగించారు ఇక్కడ గ్రంథకర్త. ఆ సంగతులు అంటే అర్థం ఏంటి? ఆ సంగతులు అంటే అర్థం ఏంటంటే, అబ్రహాముని దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచిన దగ్గర నుంచి అబ్రహాముని దేవుడు దీవించిన తర్వాత, మరియు అబ్రహాముకి సంతానం ఇచ్చిన తర్వాత, మరియు అబ్రహాముని దేవుడు నువ్వు ఎవరిని దీవిస్తే నేను వారిని దీవిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తే వారిని శపిస్తాను అంటే ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర నుంచి ఆదికాండం 22వ అధ్యాయం వరకు జరిగిన సందర్భాల్ని గ్రంథకర్త ఏమని వివరించాడంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు? దేవుడు అబ్రహామును పిలిచిన దగ్గర నుంచి అబ్రహామును బలి అడిగేంత వరకు కూడా అబ్రహాము జీవితంలో ఏదైతే విషయాలు జరిగాయో వాటన్నిటినీ కూడా చాలా క్లియర్ కట్గా ఏమని చెప్తున్నాడంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత అన్న విషయాన్ని అక్కడ ఆగండి. ఎక్కడ ఆగాలి? ఆ సంగతులు జరిగిన తర్వాత. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే పదాన్ని ఉపయోగించాడు. పరిశోధించాడు అంటే పరిశోధించడానికి దేవుడు ఎంత టైం తీసుకున్నాడు అని మనం ఆలోచించినట్లయితే 12వ అధ్యాయం దగ్గర నుంచి 22వ అధ్యాయం వరకు అబ్రహాముని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే పరిశోధిస్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ బాగా తెలుసు బాక్సింగ్ అనే గేమ్ ఉంది. ఈ బాక్సింగ్ అనే గేమ్లో ప్రాక్టీస్ లేకపోయినా, చక్కగా నేర్చుకోకపోయినా, ఎప్పుడైతే రింగ్లో అడుగు పెడతాడో ఆపోజిట్ వ్యక్తి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఒక బలమైన పంచి ఇచ్చి పడగొడతాడు. అంతేనండి, ఖచ్చితంగా పడగొడతాడు. ఎలా పడగొడతాడంటే దాన్ని వారి భాషలో ఏమంటారంటే నాకౌట్ పంచ్ అని అంటారు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు అబ్రహాము ఊరికినే విశ్వాసులకు తండ్రి అయిపోలేదు. ఎందుకు అబ్రహాముని దేవుడు ఎన్నుకొన్నాడు, ఎందుకు అబ్రహాము విగ్రహారాధన సంబంధమైన ప్రక్రియలో నుంచి పిలిచాడంటే, అబ్రహాముని దేవుడు మొదటి నుంచి కూడా పరిశోధిస్తూ ఒక టైం పీరియడ్ పెట్టుకున్నాడు. ఏంటి ఆ టైం పీరియడ్ అంటే, అబ్రహాముని దేవుడు పిలిచిన దగ్గర నుంచి 22వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము యొక్క కుమారుని బలి అడిగేంత వరకు కూడా అబ్రహాముని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే పరిశోధిస్తూ వచ్చాడు. ఎలా పరిశోధిస్తూ వచ్చాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఈజ్ ఫిట్ టు రైట్ నౌ అంటే ఇప్పుడు ఈయన నేను ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? పరిశోధించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే 12వ అధ్యాయంలోనే దేవుడు పరిశోధించవచ్చుగా. అంటే ఇక్కడ అబ్రహాముకి దేవునికి కలిగి ఉన్న సంబంధాన్ని దేవుడు దినదినము ఏం చేసుకుంటూ వస్తున్నాడంటే పెంచుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధి కిందకి రావాలి. సండే టు సండే ఇలాంటి క్లాసులకి ఉదయాన్నే మిమ్మల్ని అందరినీ చూడగానే నాకు నిజంగా హృదయం అలా పొంగిపోయిందండి. ఎందుకంటే మామూలు సమయంలోనే ఉదయకాలం లెగడం అంటే లెగరు, దానిలోని చలికాలంలో మంచి బెడ్షీట్ ఇచ్చి పడుకున్నామంటే దేవుడు వచ్చి లెగన్నా సరే లేచే పరిస్థితులు కావు. కానీ మీరందరూ కూడా దేవుని వాక్యం పట్ల ఎంత మక్కువ మరి ఇష్టాన్ని చూపించి సమయానికి కొద్దిగా అటు ఇటు అయింది, కానీ సమయానికి మీరు అందరూ రావడం నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఇది కూడా మనకు ఒక పరీక్ష లాంటిదే. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని పరిశోధించాలనుకున్నాడో ఒక టైం పీరియడ్ పెట్టుకొని కరెక్ట్ టైం వచ్చింది. ఏ సమయంలో ఏదవ్వాలో, ఏ సమయంలో ఎవరిని ఎలాగ పరిశోధించాలో దేవునికి బాగా తెలుసు. పరిశీలించడానికి మరియు పరిశోధించడానికి అబ్రహాము ఇప్పుడు ఎలాగున్నాడంటే సిద్ధంగా ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు ఏమన్నాడండి? చిత్తము ప్రభువా, అంటే ఐఎమ్ విల్లింగ్ విత్, అంటే నేను నీకు లోబడి ఉన్నాను, నువ్వు ఏం చెబితే దాన్ని నేను ఏంటంటే శిరసా వహించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏమి చెప్పినా సరే నేను వెంటనే. ఎందుకంటే నీవు నన్ను పిలిచిన దగ్గర నుంచి ఎప్పటి వరకు నీ ద్వారా నేను పొందుకున్న ఆశీర్వాదాలు కానీ, నీ ద్వారా పొందుకున్న మేలులు కానీ, నేను వృద్ధుణ్ణి ఉన్నాను, ఈ వృద్ధాప్యంలో నీవు నాకు ఇచ్చిన కుమారుని బట్టి కానీ
చిత్తం ప్రభువా, నువ్వేం చెప్తే నేనది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అబ్రహాము తన విల్లింగ్ని ఎవరికి చెప్పాడంటే దేవునికి చెప్పాడు. ఇక్కడ 22వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అక్కడ అండర్లైన్ చేయండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు. అంటే అబ్రహాంకి అంతకుముందు కుమారులు లేరా? ఉన్నారా? లేరండి. ఇస్మాయిల్ అనే కుమారుడు ఉన్నాడు. కానీ ఇక్కడ అడుగుతున్న విషయం ఏంటంటే, వాగ్దానం ప్రకారం ఎవరు కుమారుడు అంటే ఇస్సాకే కుమారుడు. నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మరియు నీవు ప్రేమించి ఉన్న ఇస్సాకుని, 2 పదాలు ఉపయోగించారు. ఒక్కడై ఉన్న కుమారుడు, నీవు ప్రేమించిన కుమారుడు, నేను నీకు చేయుచున్న వాగ్దానానికి వారసుడైన నీ కుమారుడైన ఇస్సాకుని నువ్వేం చేయాలంటే నా కొరకు దహన బలి అర్పించాలి. ఎక్కడ అర్పించాలని చెప్పాడంటే, మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించుము. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏ పర్వతం అని చెప్పబడింది? మోరియా పర్వతం అని చెప్పబడింది. ఈ మోరియా పర్వతం యొక్క ప్రత్యేకతను మనం చూద్దాం. ఎందుకంటే ఇస్సాకుని అబ్రహాము విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు అనాదికాల సంకల్పాన్ని దేవుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకి ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఆ మార్గాన్ని మనం అర్థం చేసుకోవడంలో మనం చాలా ముందుగా ఈ విషయాలు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మోరియా పర్వతం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుని ఏ పర్వతం మీద బలమ్మన్నాడు? మోరియా దేశంలో ఒక పర్వతం మీద బలమ్మన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి యెరూషలేములో వారు ఏం చేశారంటే ఆరాధన చేసి బలిలు అర్పించే స్థలాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు అందరూ కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ మరియు వారందరూ కూడా బలులు అర్పించిన స్థలము మనం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకును యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, చాలండి, ఏ పర్వతమందండి? మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమును ఉభయశీయుడైన వర్ణాను చాలండి. యెరూషలేములో మందిరం కడుతున్నారు. ఈ మందిరం ఎక్కడ కడుతున్నారు? మోరియా పర్వతం. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకును బలి అడిగిన స్థలం ఏంటి అంటే, అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకును బలి అడిగిన స్థలము మోరియా పర్వతం. అక్కడ ఏం జరగాలి? ఖచ్చితంగా బలి జరగాలి. ఇక్కడ కూడా పాత నిబంధన ఆరాధన ప్రకారము వారు ఆరాధన చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా అక్కడ ఏమర్పించేవారు? బలి అర్పించేవారు. అంటే ఇస్సాకు దగ్గర నుంచి పాత నిబంధన ఆరాధనకి అడ్రస్ చేస్తూ మరలా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన స్థలం ఎక్కడంటే లూకాసు సువార్త 13వ అధ్యాయం 33వ వచనాన్ని చూస్తే మోరియా పర్వతం యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుద్ది. అక్కడ చెప్పబడుతున్న మాట లూకాసు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. అయినను నేడు రేపు ఎల్లుండు నా త్రోవను నేను పోవలసి వలెను, ప్రవక్త యెరూషలేముకు వెలుపడ నశింప వల్లపడదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాల ప్రకారము అనాదికాల సంకల్ప ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ మరణించాలంటే యెరూషలేము లోపటే మరణించాలి. ఈ మోరియా పర్వతం ఎక్కడ ఉందంటే యెరూషలేము ప్రాంతంలోనూ ఉంది. అంటే ఇస్సాకు యొక్క బలి ద్వారా తండ్రి అని దేవుడు మనందరికీ తెలియజేయాలనుకుంటున్న ముఖ్యమైన మూలమైన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి గురించి దేవుడు మొదటి నుంచి కూడా మనందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే వివరిస్తూ వచ్చాడు. అంటే అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చిన స్థలము ఒకటే,
ఇశ్రాయేలు ప్రజలు తన పాప పరిహార నిమిత్తము అర్పించిన స్థలము ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన స్థలము ఒకటే. ఈ మూడు కూడా ఎక్కడున్నాయంటే యెరూషలేము ప్రాంతంలోనే ఉన్నాయి. దీని ఆధారంగా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇస్సాకు రాబోచున్న మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని మనందరికీ కూడా కళ్ళ ముందు పెడుతున్నారు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా మోరియా పర్వతం యొక్క ప్రత్యేకత. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాముని నీవు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించిన కుమారుని బలిగా ఇవ్వమన్నాడు. ఏ పర్వతం మీద బలి ఇవ్వాలో కూడా చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క ఆలోచన విధానం చూడండి. రాత్రి చెప్పాడు, నువ్వు నీ కుమారుడైనా ఒక్కగానొక్క కుమారుని బలిగా ఇచ్చేయని రాత్రి చెప్పాడు. మనము ఏ పని చేయాలన్నా టైం తీసుకుంటామో తీసుకోమా? ఎంత టైం తీసుకుంటామంటే, కోపడకండి చెప్తాను. భర్త మిమ్మల్ని టీ అడిగాడు, వెంటనే మన నోటంటే వచ్చి మాట ఏంటి తెలుసా? లేచాడండి అంటాం. లేచాడండి అంటాం, తిట్టాల్సినవన్నీ తిడతాం. ఆ టీయా లేదా కాఫీ మాత్రం టయానికి అయితే ఇవ్వం. ఇస్తారండి? ఏ పని అడిగినా సరే మానవుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే, కొంత సమయం తీసుకొని ఆ సమయం తర్వాత దాని మీద ఏం చేయాలి? వర్కౌట్ చేయాలి. అది భర్త అయినా పిల్లలైనా ఎవరైనా అంతే. కానీ ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు ఈ విషయం చెప్పాడో, అబ్రహాం ఏం చేశాడంటే తెలుసండి? తెల్లవారినే లేచి, రాత్రి చెప్పగానే ఉదయాన్ని లెగిద్దాం అనుకోలేదు, ఉదయాన్ని లెగిద్దాం లేకపోతే మధ్యాహ్నం లెగిద్దాం అనుకోలేదు. అంటే తెల్లవారినే లేచాడంటే ఆయన చెప్పగానే ఈయన ఆచరించడం మొదలుపెట్టాడు. ఎవరు? దేవుడు చెప్పగానే అబ్రహాం ఏం చేశాడంటే ఆచరించడం మొదలుపెట్టాడు. మరి సేవకులమైన మేము అనేకమైన విషయాలు మీకు చెప్తున్నప్పటికీ కూడా అవి చేయాలా వద్దని ఆలోచనలోనే ఉన్నారు, కానీ ఆచరణలో ఉన్నారా? నిజంగా మీరు దేవునికి లోబడిన స్థితిని కలిగిన వారైతే సమయానికి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలనే ఒక నిశ్చయమైన సంకల్పాన్ని మీ హృదయంలో పెట్టుకుంటారా, పెట్టుకోరా? కొంచెం లేట్ అయిందంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఆ లేట్ యొక్క ఉద్దేశం ఏమీ లేదండి. మీరు దేవుడికి ఇచ్చే సమయం కూడా కాదండి, స్థానం రెండో ప్లేస్ అయిపోయింది. మొదటి ప్లేస్ ఏమైందంటే మన యొక్క ప్రయారిటీ అయిపోయింది. సెకండ్ ప్లేస్కి ఎవరు పడిపోయారు? దేవుడు పడిపోయాడు. అంటే దేవునికి సరి అయిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నామంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నాకు గాడ్ ఈజ్ సెకండరీ, అంటే ఆయన రెండో వ్యక్తి, రెండో స్థానాన్ని ఇస్తాను. ఒక 10 నిమిషాలు ముందుంటే మన ఆస్తి అన్న పోద్దా? పోదు. మరి ఇక్కడ కొంతమంది అంటారు, అంటే ముందుంటే పోదంటున్నారు కాబట్టి వెనకుంటే పోతుందని. ఎలాగున్నా సరే దేవునికి మన హృదయంలో ఇచ్చే స్థానాన్ని మనం మార్చుకోకూడదు. అలా మార్చుకున్నప్పుడు ఆయన కూడా మార్చుకుంటాడు మనకిచ్చే ప్రయారిటీని ఆయన మార్చుకుంటే మనం ఎన్నో నెంబర్ అయిపోతామో మీకే విడిచిపెడుతున్నాను. అబ్రహాము తెల్లవారుగానే లేచి ఏం చేస్తున్నాడు చూడండి. అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పు చోటుకు వెళ్ళెను. అబ్రహాము ఏమి ఆవేశంతో ఎమోషన్తో చేయలేదు. తన యొక్క కుమారుని దహన బలిగా అర్పించడానికి ఆవేశపడలేదు, ఎమోషన్ అవ్వలేదు. అంటే దేవుడు వెంటనే చెప్పినంటే నేను చేసేస్తే దేవుడు నన్ను మెచ్చేసుకొని గొప్పగా ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడని కూడా అబ్రహాము అనుకోలేదు. అబ్రహాముకున్న నిర్దిష్టమైన విశ్వాసాన్ని బట్టి ఈరోజు గ్రంథంలో ఆయనకు ప్రత్యేకమైన పేరుని దేవుడు కల్పించాడు. విశ్వాసులకు తండ్రి అంటే ఎన్ని పరీక్షలు అబ్రహాము కలిగి ఉంటుంది. ఇలా అబ్రహాము కలిగినప్పుడు అబ్రహాముకు దేవునికి ఎంత నమ్మకత్వాన్ని చూపించుంటే అబ్రహాముకు విశ్వాసులకు తండ్రిగా పిలువబడి ఉంటాడు. తెల్లవారుగానే లేచాడు, ఆ దహన బలికి కావలసిన సామాగ్రి అంతా కూడా సమకూర్చుకున్నాడు. ఇక్కడ మొదలైంది ఇస్సాక్కి అసలైన టెన్షను. ఎందుకంటే ఇస్సాక్కి 15 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉందని మనం గమనించాం.
అప్పటి వరకు కూడా అబ్రహాముతో వెళ్ళి అనేకమైన చోట్ల దహన బలి అర్పించిన ఎక్స్పీరియన్స్ కూడా ఇస్సాకు ఉంది. అంటే ఈజ్ వెరీ వెల్ నో, అంటే దహన బలి ఎలాగ అర్పిస్తారు, దహన బలికి ఏం కావాలి, దహన బలికి ఏమేమి సామాగ్రి పట్టుకెళ్ళాలి, దహన బలి కొరకు ఆ పీఠం ఎలా కట్టాలి, ఆ కట్టెలు ఎలా పేర్చాలి, మరియు ఆ కట్టెల మీద రక్తాన్ని అంటే నరికి ఆ రక్తాన్ని ఎలాగ చిందించాలి, తర్వాత ఆ దేహాన్ని పెట్టి ఎలాగ కాల్చాలి, ఆ కాల్చిన తర్వాత దేహం అంతా కూడా ఏమైపోవాలి, బూడిదైపోవాలి. ఈ ఐడియా ఉంటుందో ఉండదా మా? ఉంటుందో ఉండదా? ఉంటుంది. ఇప్పుడు మొదలైంది అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకుకి టెన్షన్ మొదలైంది. తెల్లవారుగానే లేచాడు, మొత్తం రెడీ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇస్సాకుని గమనించండి, అది మంచి మరియు చెడుని గ్రహించగలిగే వయసు. దహన బలి అంటే మంచి ఆలోచన ఉన్న స్థితి. తన తండ్రి ఏమి చేసినా మంచే చేస్తాడు. ఇక్కడ ఇస్సాకు గమనిస్తున్న విషయం ఏంటంటే, తన తండ్రి అయిన అబ్రహాము దేవునికి లోబడిన విధానం, తన తండ్రి అయిన అబ్రహాము దేవునికి లోబడిన విధానాన్ని ఇస్సాకు గమనిస్తూ, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకి లోబడుతున్నాడు. దేవునికి అబ్రహాము ఏ విధంగా లోబడుతున్నాడో ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహాముకి అదే విధంగా లోబడుతున్నాడు. అంటే తండ్రి ఎస్ అంటే ఎస్, నో అంటే నో. తండ్రి వెళ్ళమంటే వెళ్తాడు, తండ్రి వద్దంటే ఆగిపోతాడు. మరి మనము 10th క్లాస్ పూర్తవుతే చాలు, నోటికి ఏమొస్తుందో కూడా తెలుస్తలేదు ఆడపిల్లలకి. నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వేమన్నా చదువుకున్నావు అంటున్నారు. ఇంక మగవాళ్ళ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వారు ఇంకా గనులు, ఉత్తమ పురుషులు అని అవార్డు కూడా ఇవ్వచ్చు న్యూయార్క్కి. ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి, ఇస్సాకు ఇప్పుడు మొదలైంది టెన్షన్ మొదలైంది. సరే నా తండ్రి, ఇక్కడ గమనించండి ఇంకొక విషయం ఏంటంటే, దహన బలి కొరకు వారి మందలో మొదట పుట్టిన దాన్ని ఏం చేయాలంటే బలిగా అర్పించాలి. నా తండ్రి కట్టెలు సిద్ధపరిచాడు, నిప్పు సిద్ధపరిచాడు, మరియు కత్తి కూడా పట్టుకున్నాడు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, అన్నీ రెడీ చేశాడు కానీ నా తండ్రి దహన బలికి గొర్రెపిల్లేది ప్రారంభంలో వచ్చింది. సరే దారిలో ఎక్కడైనా కొంటాడంటే యాజ్ పర్ రూల్ అలా కొనకూడదు, అలా బలి ఇవ్వకూడదు. కొట్టింది ఎక్కడో, కొట్టినప్పుడు హృదయంలోకి వచ్చింది, నోటి దాకా వచ్చింది. అయ్యో అడిగితే నా తండ్రిని అవమానించినట్టు అవుద్ది అనుకున్నాడు, అడగలేదు. ఇప్పుడు ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళబోడికి ఎన్ని రోజులు సమయం పట్టింది? 3 రోజులు. మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ 3 రోజుల సమయంలో అబ్రహాము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పైనా వచ్చిందా? తను ఆ రోజు దేవుడి చెప్పినప్పుడు ఎలాగైతే నిర్ణయం తీసుకున్నాడో అదే నిర్ణయాన్ని 3 రోజులు కూడా స్థిరమైన విశ్వాసాన్ని, తన విశ్వాస రూపాన్ని మార్చుకోలేదు. ఎంత దృఢంగా విశ్వసించాడంటే, తాను కలిగి ఉన్న దేవుడికి అసాధ్యమేది ఏమీ లేదు. నా తండ్రి అని దేవుడు నన్ను అడిగాడు నా కుమారుడిని నేను ఏమవ్వాలంటే బలిగా అవ్వాలి. ఇక్కడ అబ్రహాము తాను కలిగి ఉన్న దేవుణ్ణి ఎలా నమ్మాడంటే, తన 3 రోజుల ప్రయాణంలో కూడా మధ్యలో తీసుకెళ్ళి, మనమైతే మధ్యలో తీసుకెళ్ళి అయ్యా నా కుమారుడు పారిపోయాడని చెప్తాం, లేకపోతే బాబు నిన్ను దేవుడు వేసేమన్నాడు, చంపేమన్నాడు కాబట్టి నువ్వు పారిపో అని చెప్తాం. కానీ అబ్రహాము చాలా దగ్గరుండి ఆ గొర్రె పిల్లని ఎంత జాగ్రత్తగా పట్టుకొని వెళ్తాడో, తన కుమారుడైన ఇస్సాకును కూడా అదే క్రమంలో పట్టుకొని వెళ్ళాడు తప్ప కానీ ఆ 3 రోజుల్లో తన యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్న రూపాన్ని మార్చుకోలేదు. ఈ మార్చుకోలేని క్రమంలో ఎవరికి ఏదో కొడుతుంది లోన, ఇస్సాకు ఏదో కొడుతుంది. ఏంటి పరిస్థితి అంటే సరైన క్లారిటీ లేదు. ఇంకా దేవునితో చాలా దగ్గర బంధం అని అబ్రహాంకైనా క్లారిటీ ఉందేమో కానీ ఇస్సాకు ఏం లేదంటే క్లారిటీ లేదు. సరే ఏది చేసినా నా తండ్రి ఏం చేస్తాడు, నాకు మంచే చేస్తాడు. ఇటువంటి సమయంలో అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడో తెలుసండి, ఆ దేవుడు ఎలాంటి వాడని విశ్వసించాడో తెలుసండి, ఆ దేవుని యందు ఎందుకు అంత అపారమైన ప్రేమ విశ్వాసాన్ని కనపరిచాడో తెలుసండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:17 హెబ్రీలకు రాసిన పత్రిక 11:17 తాను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడని అబ్రహాము నమ్మాడంటే, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదని నమ్మాడు. ఈజ్ ద సుపీరియర్,
ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడని నమ్మాడు. ఆ దేవుణ్ణి, ఆ అబ్రహాం విశ్వసించిన దేవుడు ఎలాంటి వాడో హెబ్రీ గ్రంథకథ తెలియజేస్తూ మనకు వివరిస్తున్నాడు. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడినప్పుడు దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి ఇస్సాకుని ఏం చేశాడంటే బలిగా అర్పించాడు. యాజ్ పర్ రూల్ ఏంటంటే బలి జరగలేదు కదా. బలి జరిగిందా? బలి జరిగిందండి? బలి జరగలేదు. కానీ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుని ఎలాగ అర్పించాడంటే బలిగా అర్పించాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇమ్మని అడిగాడో వెంటనే అబ్రహాము ఆ కుమారుణ్ణి తన హృదయంలో, అంటే భౌతికంగా కాదు కానీ తన మనసులోనే దేవుడు అడిగిన వెంటనే మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళినట్టుగా ఆ మోరియా పర్వతం మీద పీఠం కట్టి కట్టెలు పేర్చి తన కుమారుణ్ణి నరికి ఆ రక్తం ప్రోక్షించి తన కుమారుణ్ణి కాల్చినట్టుగా తన హృదయంలోనే దేవునికి ఏమర్పించాడు? బలి అర్పించాడు. ఇంకా కుమారునితో ఏముండవు అంటే అబ్రహాంకి ఎటువంటి జ్ఞాపకాలు కానీ ఎటువంటి ఆలోచనలు కానీ ఏముండవు. ఆ రోజుతో ఏమైపోద్ది అంటే అబ్రహాముకి ఇస్సాకుకి ఉన్న బంధము బూడిదైపోద్ది. అక్కడ లాస్ట్ మిగిలేదేంటి? బూడిదైపోద్ది. అబ్రహాము ఆ రోజే ఆ క్షణమే దేవుడు అడిగిన వెంటనే తన కుమారుడైన ఇస్సాకుని హృదయంలోనే బలిగా అర్పించాడు. ఎందుకు అర్పించాడు అని మనం ఆలోచించినప్పుడు అబ్రహాము నమ్మి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడన్న విషయాన్ని అబ్రహాము చెప్తున్నాడు. చూడండి, ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించునో. అమ్మా 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు. సంతోషంతో ఆ వాగ్దానాన్ని అబ్రహాం అంగీకరించాడా లేదా? నువ్వు నన్ను పిలిచావు, నా ప్రాంతం కాదు, నా దేశము అసలే కాదు, అందరిని విడిచిపెట్టి వచ్చేయమంటున్నావు. సరే, ఆ వాగ్దానాన్ని అబ్రహాం ఏం చేశాడంటే అంగీకరించి ప్రారంభమయ్యాడు. తన కుటుంబాన్ని కూడా తీసుకున్నాడు. తర్వాత అబ్రహాంకి ఆ దేశంలో ప్రవేశించేటప్పుడు రాజుతో ఒక ప్రమాదం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఆ వాగ్దానాన్ని కూడా ఎలాగ అంగీకరించాడు? సంతోషంతో అంగీకరించాడు. తర్వాత అబ్రహాంకి కుమారులు లేరు, బహువృద్ధాప్యంలో ఉన్నారు. ఎవరెవరో? శారా గారును అబ్రహాం గారు. ఆ సమయంలో దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే మీకు నేను కుమారుడిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు లేదా? ఆ వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించాడా లేదా? ఇసుక రేణువులంత విస్తారమైన జనాంగంగా నీ సంతానాన్ని చేస్తాను అని దేవుడు అన్నప్పుడు ఆ వాగ్దానాన్ని కూడా అబ్రహాము సంతోషంతో తీసుకున్నాడా లేదా? నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి మరియు నీవు ప్రేమించిన నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వు అన్నప్పుడు ఈ వాగ్దానాన్ని కూడా అబ్రహాం ఎలా తీసుకుంటాడండి? సంతోషంగా తీసుకున్నాడు. ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము ఇస్సాకును బలి అడిగాడు. కానీ బలి అడగక ముందు అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే 21వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాముకి చాలా క్లియర్గా చెప్తున్నాడు, అబ్రహామా ఏమీ భయపడకము, ఇదిగో శారా నీకు పుట్టిన ఇస్సాకు వలనది నీ సంతానం అవుద్ది. అమ్మా నిద్రపోకండి, గోడలు ఉన్నవే సౌండ్ బయటికి వెళ్ళకుండా ఉండడానికి, గోడలు నాటే పిల్లో పెట్టుకొని పడుకోవడానికి. గోడకు జారపడితే ఖచ్చితంగా ఏమవుతుంది? నిద్ర వచ్చింది. గోడకు జారపడకూడదు. వాక్యం మీద మనసు పెట్టండి, ఓకేనండి? మీరు పెట్టకూడదు. గోడ మీద మీ తల పెడితే తల పాడవుద్ది, సరేనండి? ఓకే, రైట్. ఇప్పుడు సెట్ అయ్యారు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాంకి చాలా క్లియర్గా చెప్పాడు, ఇస్సాకు ద్వారానే నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ఈ విషయాన్ని అబ్రహాం హృదయంలో పెట్టుకున్నాడు. అబ్రహాంకు హోప్ ఉంది. ఏంటి ఆ హోప్ అంటే అబ్రహాము తన దేవుడైన యెహోవాని ఎలాగ విశ్వసించాడంటే అక్కడ మనం చూడగలిగితే ఏమని చెప్తున్నాడంటే ఎవడు ఆ వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడినని ఎవరితో చెప్పబడినో. చాలమ్మా, ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇస్సాకు ద్వారా నీ సంతానం అని ఫైనల్ చేసాడు దేవుడు, వెరీ గుడ్. ఇక్కడ కూడా అబ్రహాము ఎటువంటి డోకా లేదు. కానీ అబ్రహాము ఆ వాగ్దానం నమ్మిన తర్వాత ఆ దేవుణ్ణి ఎలాగ నమ్మాడంటే
తాను నమ్మిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. అంటే అబ్రహాము తాను నమ్మిన దేవుణ్ణి ఎలా నమ్మాడు అంటే, నేను నమ్మిన దేవుడు నా కుమారుని నేను దహన బలిగా అర్పించినప్పటికీ కూడా మృతులలో సైతము లేపుటకు శక్తిమంతుడైన దేవుడు నా దేవుడని అబ్రహాము నమ్మి ఆయన బలవడానికి సిద్ధపడ్డాడు. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే, అబ్రహాము కొన్ని వందల సంవత్సరాల ముందే ఇసాకులో ఏం చూశాడంటే మరణ, సమాధి, పునరుత్థానం. ఇసాకుని నేను వెళ్తాను, నేను ఏం చేస్తానంటే చంపేస్తాను, కాల్చేస్తాను. తర్వాత నా దేవుడైన యెహోవా ఏం చేస్తాడంటే మరలా నా కుమారుని సజీవంగా నాకు ఇస్తాడు. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఈరోజు మనం కూడా చూస్తున్నాం ఇదే పునరుత్థానాన్ని. ఎవరిలో? క్రీస్తు ప్రభులో. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడి, క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడి, మనం మరణించినట్లయితే మరలా మన అందరికీ కూడా ఏముందని విశ్వసిస్తున్నామంటే పునరుత్థానం ఉందని చాలా బలంగా విశ్వసిస్తున్నాం. ఇదే విశ్వాసాన్ని అబ్రహాము తన కుమారుడైన ఇసాకు మరణంలో చూశాడు. నా కుమారుని నేను బలిస్తాను, దహన బలి చేస్తాను, తదుపరి నా దేవుడైన యెహోవా ఏం చేస్తాడంటే మరలా నా కుమారుని నాకు సజీవంగా ఇస్తాడు. అంటే దీన్ని ఏమంటారంటే టైపాలజీ అని అంటారు. అంటే క్రీస్తుని ఏం చేస్తున్నాడంటే గ్రంథకర్త ఆది కాండం నుంచి మనకి వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నము చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం ఎలా చేరాలి అనే మార్గాన్ని మొదటి నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి విశదీకరించడానికి ఒక ప్రయత్నము చేస్తున్నాడు. మనకు తెలివి ఎక్కువ కదా, చదువుకుంటా పోతాం తప్ప కానీ ఏ రోజు కూడా ఒక దగ్గర ఆగి ఆలోచించం కదా. అలాగ ఆలోచిస్తే మనం మనుషులు ఎందుకు అవుతాం? అలాగ ఆలోచించకే మనుషులు అయ్యాం. ఎందుకంటే దేవుడు మన అందరినీ ఎలా చేశాడు? యథార్థవంతులుగా చేశారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ యథార్థతని ఎలాగ పోగొట్టుకోవాలని సెల్ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, ముఖ్యంగా సీరియల్ ద్వారా దాన్ని చెడగొట్టుకునే మార్గాల్ని ఎత్తుక్కొని దాంట్లో ఏం చేస్తున్నామంటే పిహెచ్డీలు మరియు గోల్డ్ మెడల్ తీసుకుంటున్నాం తప్ప కానీ యథార్థంగా ఆలోచించే ప్రయత్నం అయితే చేయట్లేదు. కాబట్టి అబ్రహాము ఇసాకులో తన మరణ, సమాధి, పునరుత్థానం చూశాడు. మనం కూడా క్రీస్తు ప్రభువులో తన మరణ, సమాధి, పునరుత్థానాన్ని మనం చూడగలుగుతాం. ఆదికాండం 22:5 అబ్రహాము ఏమని చెప్తున్నాడంటే తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును ఎక్కడికి? మోరియా పర్వతం మీదకి వెళ్ళి, తమ్ముడు పడుకోకు, మోరియా పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా ఎవరి యొద్దకు వచ్చేదాము? ఎంతమంది వెళ్తాం పైకి? గమనించండి, ఎంతమంది వెళ్తాం? 2 వెళ్తాం. ఓకేనండి. మరలా బలి అర్పించి ఎంతమంది వస్తాం? ఇక్కడ ఇసాక్కి కొంచెం ఊరట కలిగింది. పర్లేదు, నా తండ్రి నన్ను ఏడైతే నా తండ్రికి ఒక నమ్మకం ఉంది. ఏంటంటే ఇప్పుడు నిజంగా నన్నే బలి అర్పించి అంటే లోన్ ఉంది కానీ బయటికి రావట్లేదు. అదే వినయం, అదే విధేయత ఉంది కానీ బయటకు రావట్లేదు. అంటే నా తండ్రి ఇప్పటివరకు ఆలోచన, అబ్రహాము ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ ఇసాక్కి నిద్ర కూడా బట్టి ఉండదండి ప్రయాణంలో. చెమటలు అలా అంటే ఎక్కడా బలి కొంటలేదు, ఎక్కడా గొరిపెలేదు. అంటే అర్థమైపోయింది ఫైనల్గా నేనే. ఎందుకంటే అది మంచి చెడు గ్రహించగలిగే యేసు అర్థం చేసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. 1వ వచనం నుంచి కూడా ఇసాకు పని ఏంటంటే మౌనంగా ఉండి అర్థం చేసుకోవడమే, ఇంక 2వ ఆప్షన్ లేదు. ఆ మౌనం ఎలాగుందంటే చెమటలు ఎగుతున్నాయి, బాధ వస్తుంది, దుఃఖం దానికి వచ్చేస్తుంది. రేపటి నుంచి నా తండ్రిని నేను చూడలేనేమో, మా అమ్మని నేను చూడలేనేమో, నా స్నేహితులతో నేను ఈ దుఃఖం వస్తుంది. కానీ ఏం చేస్తున్నాడంటే లోబడ్డాడు. ఎంత లోబడ్డాడంటే ఆ లోబడే తత్వాన్ని కూడా మనం ముందు చూడగలం. ఇక్కడ ఒక ఊరట కలిగింది, పైకి 2 వెళ్తాం, మరల 2 వచ్చేస్తాం అన్నారు. కొంచెం ఊరట కలిగింది కానీ మనసు ఆగదు కదా. వెంటనే ఇప్పుడు అడుగుతున్నాడు 6వ వచనంలో. ఏమని అడుగుతున్నాడు చూడండి అమ్మా. వచనంలోకి పరకాయ ప్రవేశం చేసేయండి, గోడ నుంచి బుర్ర బయటకు లాగండి, నిద్రలోంచి బయటకు రండి, కళ్ళు అలా పైకి దారండి.
ఒక్కసారి వచ్చిన చూడండి, బాగా అర్థమవుద్ది. ఇస్సాకు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడో తెలుసండి. చ దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతికి నిప్పును కత్తిని పట్టుకొని పోయి వారిద్దరూ కూడి వెలుచుండగా, ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో ఏమని అడ్రస్ చేస్తున్నాడు తండ్రి తెలుసదండి? నా తండ్రి అన్నాడు. అంటే అబ్రహామా, నేను ఎవరి కొడుకుని? నీ కొడుకుని. నువ్వేమన్నా కంగారు పడుతున్నావేమో, దహన బలి మర్చిపోయో, నేనే ఉంది, ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నేను ఎవరినంటే నీ కొడుకుని అని పాపం ఇస్సాకు తన హృదయంలోంచి ఏం చేస్తున్నాడంటే, నా తండ్రి అని అబ్రహాము అనబడికి అబ్రహాంకి అర్థమైంది. అబ్రహాం ఏమంటున్నాడంటే, నువ్వేం కంగారు పడుకో, నువ్వు నా కొడుకు అని నాకు గుర్తుంది. చదవండి అది. అందుకు అతడు, ఏమి నా కుమారుడా, నువ్వేం కంగారు పడుకో, నువ్వు నా కుమారుడు అని నాకు గుర్తుంది. నువ్వేమో నా తండ్రి అని పిలుస్తున్నావు అంటే తండ్రికి ఏమి చేస్తున్నాడంటే, నీకు ఇంకో 100 సంవత్సరాల్లో పుట్టిన ఒక్కగానొక కుమారుడిని, వాగ్దానానికి పుత్రుడిని నా తండ్రి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం ఏమంటున్నాడంటే, నువ్వు నా కొడుకు అని నాకు బాగానే గుర్తుంది, కంగారు పడకో, గుర్తు లేదని మాత్రం అనుకోకు అని చెప్పి ఏమంటున్నారండి. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగ్గా, అబ్రహాము, నా కుమారుడా అంటే ఇంక ఫిక్స్ అయిపోయాడు. ఇంక ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఇస్సాకు ఏమని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడంటే, ఇంకా ఆ దహన బలి లేదు, ఈ దహన బలి లేదు, ఇంకా నన్నే డైరెక్టర్గా ఏం చేస్తారంటే దహన బలి. ఎందుకు ఇస్సాకు తననే తాను దహన బలిగా అర్థం చేసుకున్నాడంటే, దీనికి స్క్రిప్చరల్ హిస్టరీ ఒకటి ఉందండి. అంటే బైబిల్ ఆధారమైన ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీ ముందు పెడతాను. ఇస్సాకు ఎందుకు తానే దహన బలిగా ఎందుకు అనుకున్నాడో మీ అందరికీ అర్థమవుద్ది. ఓకేనండి. ఇక్కడ చెప్తే ఏమన్నాడంటే చూడండి, ఎక్కడెవరు ఆగేమండి, చదవండి. నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను, అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవునితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టాడు. ఇప్పుడు బలిపీఠం ఎలా కడతారంటే మీకు అందరికి తెలుసు. మొదట రాళ్ళతో పీఠం కడతా, తదుపరి కట్టెల్ని చక్కగా పేరుస్తా, తదుపరి ఏం చేస్తారంటే అర్పించే ఆ యొక్క అర్పణ ఏదైతే ఉందో, గొర్రెపిల్ల అయితే గొర్రెపిల్ల ఏదైతే దాన్ని ఏం చేస్తారంటే మొదట ఖండించి దాని యొక్క రక్తాన్ని దాని మీద పోసి, తదుపరి ఏం చేస్తారంటే దానికి నిప్పు పెడతారు. అక్కడ ఏమైపోద్దంటే బూడిదైపోద్ది, ఇంకేమీ ఉండదు. అబ్రహాం రెడీ అయిపోయాడు. ఇస్సాకు కూడా ఏమైపోయాడంటే రెడీ అయిపోయాడు. ఎంతలా రెడీ అయ్యాడంటే, ఇప్పుడు దాన్ని మనం కంపేర్ చేస్తూ క్రొత్త నిబంధనకి లింక్ చేసుకుంటే, మొదట ఏం కట్టారు? అబ్రహాము యొక్క కుమారుని ఇస్సాకుని బలవడానికి బలిపీఠం. దేంతో కడతారు దాన్ని? రాళ్ళతో కడతారు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అని ఏ కొండ మీద సిలువేశారు? ఆ కొండని మనం బాగా గమనించినప్పుడు, ఆలోచించినప్పుడు దాన్ని ఏమంటారంటే రాళ్ళ యొక్క కొండ. అంటే రాళ్ళతో ఉంటుంది ఆ కొండ కాబట్టి, రైట్, కపాల కొండ రాళ్ళతో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇస్సాకు బలిపీఠం కట్టిన తర్వాత ఆ బలిపీఠం మీద ఏం పేర్చాలి? కట్టెలు పేర్చాలి. యేసుక్రీస్తు ప్రభు అని దేని మీద సిలువేశారు? చెక్క మీద సిలువేశారు. ఇక్కడ నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఆయన్ని చంపి రక్తాన్ని ఏం చేయాలి? ప్రోక్షించాలి. అక్కడ నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలవరి కొండ మీద ఏం కాచారు అంటే, దాని ఉద్దేశం ఏంటంటే ఆ బలిపీఠానికి సాదృశ్యం ఆ కొండ, ఆ చెక్కల సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ, మరియు ఇక్కడ చిందింపబడుతున్న రక్తానికి సాదృశ్యం ఏంటంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు వారు సర్వమానవాళి కొరకు చిందించబోచున్న రక్తము. సో దాన్ని ఏమన్నారంటే టైపాలజీ. అంటే ఇస్సాకు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక అడ్రస్సింగ్ అనమాట. నీవు నేను దారి తప్పిపోకుండా ఉండాలి అనే ఉద్దేశాన్ని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత జరిగిన ప్రక్రియ అంతా కూడా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఇస్సాకు ఏమని అర్థం చేసుకుంటున్నాడంటే, ఇంకా ఫిక్స్ అయిపోయాడు, నా తండ్రి ఏమి చేసినా సరే
వినయము. నన్ను చంపినా నా మంచి కొరకే, దహన బలిగా అర్పించినా నా మంచి కొరకే. ఇక్కడ మీరు ఇంకా ప్రాముఖ్యమైన వచనాన్ని మీరు గమనించినట్లయితే 10వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుడిని వధించుటకు తన చెయ్యి చాపి అనే వచనం పైన ఒక వచనాన్ని మనం చదివినప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి బంధించును అని ఉంటుంది. బంధించి ఎక్కడ పెట్టాడు? బలిపీఠ మీద పెట్టాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, అబ్రహాం బలవంతుడా ఇసాక్ బలవంతుడా? అమ్మా మాట్లాడడం లేదు మీరు. నేను అబ్రహాం బలవంతుడు అంటున్నాను, మీరు చెప్పాలి, నాతో ఆర్గ్యూ చేయాలి. ఎవరు బలవంతుడు ఇక్కడ? ఇప్పుడు అబ్రహాము ఇసాకుని బంధిస్తున్నప్పుడు అబ్రహామును ఒక తన్ని పారిపోయే అవకాశం ఉందా లేదా? ఇసాక్కి బోల్డ్ ఉంది. ఇసాక్ ప్లేస్లో మనం పెట్టుకోండి, మనకి ఇష్టం లేని పని మన తండ్రి మనతో చేస్తున్నాడు. తండ్రి అని చూస్తామా? తల్లి అని చూస్తామా? నోటిని అదుపులో పెట్టము, చేతిని కూడా అదుపులో పెట్టం. కానీ ఇక్కడ ఇసాక్ అర్థమైన విషయం ఏంటంటే నేనే దహన బలి. ఎంత గొప్ప విషయం అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తనను తాను బలిగాను అర్పణగాను ఇష్టపూర్వకంగా ఏం చేయబడ్డాడంటే వధించబడ్డాడు. యాజ్ ఫర్ రూల్ ఇక్కడ ఏంటంటే అబ్రహాముకి ఇసాకు లోబడి తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి ఎటువంటి ఆలోచన చేయలేదు. ఎందుకు తానే దహన బలిగా ఇస్సాకు అనుకున్నాడన్న విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఆ తర్వాత ఇలాగా ఏం చెప్పాడు అబ్రహాం? కత్తి చాపాడు, దోతొచ్చింది, వద్దన్నారు. నీ ఒక కుమారుడు నాకు బలిగా ఇవ్వడానికి నువ్వేం చేయలేదు, వెనుదీయలేదన్నారు. ఈ సందర్భాన్ని బట్టి ఇస్సాకు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఇస్సాకు జీవిస్తున్న కాలాన్ని మనం గమనించినప్పుడు ఇస్సాకు మరియు అబ్రహాము నివసిస్తున్న ప్రాంతం ఏ ప్రాంతం అంటే కానానీయులున్న ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ది కానానీయులు ఎక్కువ ఉన్న ప్రాంతం. అమ్మా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే అబ్రహాము ఇస్సాకు నివసిస్తున్న ప్రాంతం ఏంటంటే కానానీయులు ఉన్న ప్రాంతం. ఈ కానానీయులు ఉన్న ప్రాంతంలో ఆ కానానీయులకి ఏముందంటే ఒక ట్రెడిషన్ ఉంది, ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం ఉంది. అసలు ఈ కానానీయులు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు ఈ కానానీయులు దే ఆర్ అగెన్స్ట్ ఇన్ టు గాడ్ ఇన్ ద బిగినింగ్. అంటే మొదటి నుంచి కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియ ఎవరి దగ్గర ఉందంటే ఈ కానానీయులు. ఎవరి కానానీయులు? ఎందుకు వీరు దేవుని మీద అంత కక్ష కట్టారు, ఎందుకు దేవుని మీద అంత భయంకరమైన పన్నాంగాలు పన్నుతున్నారంటే ఈ కానానీయులు ఎవరంటే ఎవరో కాదండి. ఈ కానానీయులు ఎవరంటే నోవాహు సంతానమేనా? నోవాహుకి ఎంతమంది? షేము, హాము, యాపెతు. ఆదికాండం 9:25 మీరు చూడండి. ఇప్పుడు కాదు, ఇంటికి ఇలాగ చూడండి. 9 అది హోంవర్క్ అనుకోండి. 9:25 కానాన్ ఏం చేయబడ్డాడు? శపింపబడిన వాడే. ఎందుకంటే మీకు ఆ సందర్భం తెలుసు. శపింపబడిన తర్వాత వీరు 7 తెగలుగా చెదిరిపోయి, అర్థమవుతుందా? ఈ కానానీయులు ఎవరంటే హాము యొక్క సంతానం. హాము చేసిన దాన్ని బట్టి నోవాహు హాము యొక్క సంతానాన్ని శపించాడు. శపించిన తర్వాత వీరు 7 తెగలుగా తెగిపోయి అలా చెదిరిపోయి ఒక ప్రాంతంలో చేరుకున్నారు. ఆ కానానీయుల మధ్య నివాసం ఎవరు చేస్తున్నారు? కాపురం ఎవరు చేస్తున్నారంటే అబ్రహాము, ఇసాకు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఈ కానానీయులు వారి కొరకు దేవునికి వ్యతిరేకంగా వీరు ఒక 5 దేవుళ్ళని వీరి కొరకు వీరే సిద్ధపరచుకున్నారు. ఎవరు వీరంటే ఇక్కడి నుంచి హోంవర్క్ మొదలవుద్ది, మీకు రాసుకోండి. ఎందుకంటే మీరు చూడాలి, పరిశీలించాలి. వారి కొరకు దేవునికి వ్యతిరేకంగా 5 దేవతలను వీరు సిద్ధపరచుకున్నారు. మొదటి దేవత, ఆ దేవతకు జరిగే పూజలు, ఆ దేవత యొక్క ప్రత్యేకత అంటే అర్పించే బలులు చూద్దాం. మొదట ఎవరంటే బాల్ అనే దేవత. ఈ యొక్క దేవత యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దేవతకి గొర్రెల్ని, ఎద్దుల్ని, మేకల్ని బలిస్తారు. ఈ దేవత ఏం చేస్తుందంటే వర్షము మరియు పంటకి దేవత. అంటే వర్షం కొరకు కానీ పంట కొరకు కానీ ఈ దేవతకి ఏం చేస్తారంటే ఎద్దుని, గొర్రెల్ని, మేకల్ని ఏం చేస్తారంటే బలిస్తారు. బైబిల్ ప్రకారము వీరిని ఏమని పిలవబడిందంటే అష్టారోతులు, బయలుదేవతలు అని పిలవబడింది. మనం న్యాయాధిపతుల గ్రంథం 2:13 ఈ మాట అక్కడ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 2:13. ఇది హోంవర్క్ అండి, స్పెషల్ హోంవర్క్, ఉదయాన్నే ఇచ్చే హోంవర్క్. రెండోదారంటే
మెలేక్ అనే దేవత. ఈవిడ అతి భయంకరమైన దేవుడిగా పరిగణిస్తారు. ఈ దేవుని యొక్క నైవేద్యం ఏంటని మనం ఆలోచించినప్పుడు చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. అబ్రహాము ఇసాకు నివసిస్తున్న ప్రాంతంలో అక్కడున్న ట్రెడిషన్ కల్చర్ ఏంటంటే, ఫస్ట్ బోర్న్ అంటే మొట్టమొదటగా పుట్టిన కుమారుణ్ణి మరియు డేస్ బేబీని ఈ దేవతకి ఏం చేస్తారంటే వాళ్ళు అగ్నిలో కాల్చి ఇస్తారనమాట. అంటే అప్పుడే పుట్టిన, అర్థమైందండి, అప్పుడే పుట్టిన బాబుని అగ్నిలో కాల్చి ఆ దేవతకి నైవేద్యంగా పెడతారు. పాయింట్ అర్థమైందా? మొదటి దేవత ఎవరో? బాల్. రెండో దేవత ఎవరో? మెలేక్. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయంలో ఈవిడ గురించి రాయబడి ఉంటుంది. ఓకేనండి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో. మూడో దేవత ఎవరంటే అషేర్ అనే దేవత. ఈవిడ ఎవరంటే సంతానం లేని వారికి సంతానం దయచేసే దేవత కింద వారు భావిస్తారు. ఆ దేవతని వీరు ఎలా పూజిస్తారంటే, భారతదేశంలో బట్టలు లేని స్వామీజీని పూజిస్తున్నారు కదా, అలాగే ఈ దేవతను పూజిస్తారు. మీకు అర్థం అవ్వాలని చెప్పాను. ఇలా పూజించి ఇక్కడ అతి భయంకరమైన సంస్కృతి ఉంది. ఏంటి సంస్కృతి అంటే, వారు అక్కడే వారితో శయనిస్తే బిడ్డలు పుడతారని నమ్మకం ఆ దేవాలయంలో, ఆ పూజారులతో. సో భారతదేశంలో కాదు కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే బ్యాగులు పట్టుకుని వెళ్ళి మరీ తెచ్చుకున్నారు. దాన్ని మనం కాదని అనలేం. 4వ దేవత ఎవరంటే ఏల్ అనే దేవత. ఈ దేవత యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుళ్ళందరికీ కూడా అధిపతి, వృద్ధాప్యం రాకుండా ఉండడానికి దేవుణ్ణి పూజిస్తారు. ఎంత గొప్ప సెలక్షన్ అండి వీళ్ళదే, కానానీలది. ఎంత మంచి కల్చర్ అండి. ఒకరేమో పంట కోసం, ఒకరేమో వయసు రాకుండా ఉండడం కోసం, ఒకరేమో పిల్లల కోసం, ఇంకొకరేమో డేస్ బేబీని ఏం చేస్తున్నారు, బలిగా అర్పించేస్తున్నారు. చివరిగా ఎవరంటే డాగోను, అంటే ధాన్యం కొరకు ఈ దేవుణ్ణి ఎలా పూజిస్తారంటే చేపలతో పూజిస్తారు. సో మీరు ఇక్కడ చూసిన 5గురు దేవతలు లేదా దేవుళ్ళు, వీరు కానానీలు ప్రాముఖ్యంగా పూజించేవారు. ఈ కానానీలు దేవుడు కొంతకాలమే శపించాలనుకున్నారు, కానీ కానానీలు ఏం చేశారంటే దేవుని మీద అసహ్యాన్ని పెంచుకున్నారు. ఎంత పెంచుకున్నారంటే, దేవుడు వీరిని శపించిన క్రీస్తు ప్రభు ద్వారా రక్షించాలని ఒక ప్రణాళిక ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళారు. ఇంకా బాగా మనం ఆలోచన చేయగలిగితే, మీ అందరికీ తెలుసు, హెబ్రీలకు రాసిన పత్రిక 11:33 వచనంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడ పేరేంటంటే, ఈ రాహాబ్ అనే స్త్రీ ఎవరంటే కానానీరాలు. మీకు అర్థమైందండి? నిజంగా దేవుడు కానానీలను అందరినీ శపించినట్లయితే ఈవిడిని ఎందుకు రక్షిస్తాడు? ఇంకా ఈ వచనం మన అందరికీ బాగా అర్థం కావాలంటే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకు హాము యొక్క సంతానాన్ని దేవుడు శపించినప్పటికీ కూడా ఆ యొక్క హాము యొక్క సంతానాన్ని క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడగబడాలి, వారిని మరలా నా ప్రజలుగా చేసుకోవాలని దేవుడు ఏం చేశాడంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదమును క్రీస్తు ద్వారా అన్యజనులు, జెంటైల్స్, ఆల్ నేషన్స్. అన్యజనులు అంటే అర్థం ఏంటంటే అన్ని జాతులు వారు అని. ఇంకా మనం చూడగలిగితే దాసుడని, గ్రీకు దేశస్థుడని, యూదుడని ఏ భేదం లేరు, అందరూ కూడా క్రీస్తు ప్రభువందు రక్షణ పొందడానికి ఏం కలిగి ఉన్నారంటే సమానత్వాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఆదికాండం 9వ వచనంలో శపింపబడిన వారిని గలతీలకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నాడు. అక్కడ చెప్పబడుతున్న మాటను కూడా మనం చూడగలిగితే, అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఏం చేశాడంటే విమోచించాడు. సో ఈ కల్చర్లో నుంచి, ఈ యొక్క సంస్కృతిలోని అనేకమైన సంవత్సరాలు నివసిస్తున్న ఇసాకు దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకున్నాడంటే, తనను తానే దహన బలిగా ఎందుకు అనుకున్నాడు? ఇది ప్రాముఖ్యం. ఎందుకంటే అబ్రహాము నమ్ముకునే, అంటే అబ్రహాము యొక్క రిలీజియన్లో అబ్రహాము నమ్ముకునే దేవుడు కూడా
భవిష్యత్తులో ఇలాగ బలి కోరుకుంటారని ఎవరైనా అనుకొని బలి అర్పించే అవకాశం ఉందని దేవుడు ఆలోచించి అలా ఎవ్వరూ బలి అర్పించకూడదు, అలా ఎవ్వరూ కూడా నరహత్య చేయకూడదు అని దేవుడు ఉద్దేశించి అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకుని బలి ఇవ్వమన్నాడు. పాయింట్ అర్థమైందండి? అర్థమైందా? అర్థం లేదా? రైట్, మరలా చెప్తాను. అబ్రహాం అంటే అక్కడ కానానీయుల రిలీజన్లో బలులు అనేవి సర్వసామాన్యం. ఇక్కడ అబ్రహాము నమ్ముకున్న దేవుడు కూడా బలి అడుగుతాడేమో, బలి అడుగుతాడని ఎవరైనా బలి అర్పించేస్తారేమో అన్న ఉద్దేశంతో దేవుడు అబ్రహాముని ఏమడిగాడంటే బలి. అక్కడ మనం గమనించినట్టంటే దేవుడు అబ్రహాముని పరిశోధించను. ఆయన ఎప్పుడైతే ఫిట్ అనుకున్నాడో అప్పుడే టెస్ట్ పెట్టాడు. మీ అందరికీ డౌట్ రావచ్చు, దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అండి, అంటే ఎలాగ అర్థం చేసుకోవచ్చు అని మీ అందరు నన్ను అడిగితే, బైబిల్లో ఉన్నవి ఎక్కువ చేయడానికి ఇష్టపడతామా, లేనివి ఎక్కువ చేయడానికి ఇష్టపడతామా? గట్టి చెప్పాలి, ఇదేనా? బైబిల్లో నేను ఎక్కడా చూడలేదు క్రిస్మస్ చెట్టు, ఈరోజు ప్రతి ఇంట్లో చూస్తున్నాను. బైబిల్లో నేను ఎక్కడ చూడలేదు ఆ స్టారో, కానీ ప్రతి ఇంటి మీద పెడేస్తున్నారు. ఆ పెట్టిన వాళ్ళు ఎవరైనా 52 ఆదివారాలు గుడిలోకి వస్తారంటే రారు. బైబిల్లో ఎక్కడా చూడలేదు డిసెంబర్ 25 తారీఖున యేసుక్రీస్తు పుట్టిన రోజని. సమాధుల పండుగ చూడలేదు, ఈస్టర్ చూడలేదు, గుడ్ ఫ్రైడే చూడలేదు, 40 రోజులు అదేదో పండుగ ఏంటది, ఆ లెంటు, అది చూడలేదు. అంటే దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు కనుక తప్పు జరగకూడదనే ముందుగానే ఈ గ్రంథాన్ని నీకు నాకు ఇచ్చాడు. అంటే తప్పు జరగకూడదంటే మనం అందరం ఏం చదవాలి? ఈ గ్రంథం. మరి ఏ రోజైనా చదివితే అర్థమవుద్ది. ఏ రోజు చదవకే దేవుడు చెప్పలేని వాటిని చేస్తున్నాం తప్ప కానీ చెప్పిన వాటిని మనం చేయట్లేదు. సో అబ్రహాము ఇస్సాకు కానానీయుల యొక్క రిలీజియన్లో సంస్కృతిలో పెరగడం వల్ల ఈ దేవుడు కూడా ఎలా బలి అడుగుతాడేమో అన్న ఉద్దేశంతో, వారెక్కడ బలి అర్పిస్తారన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును బలి అడిగాడు. సో అబ్రహాము నమ్ముకున్న బైబిల్ దేవుడు బలి అడిగినా సరే ఆ బలి నీ విశ్వాసానికి పరీక్షే కానీ బలి కాదు. అబ్రహాము నమ్ముకున్న బైబిల్ దేవుడు బలి అడిగినా సరే ఆ బలికి బదులు మారు బలిని సిద్ధపరుస్తాడు. అబ్రహాము నమ్ముకున్న దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఈ లోక సంబంధమైన దేవుడు వంటి వాడు కాదు, అలాంటి నరబలులు కోరుకోడు అన్న ముఖ్యమైన ఉద్దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి దేవుడు అబ్రహాము ద్వారా ఇస్సాకుని ఏం చేశాడంటే బలిగా అడిగాడు. ఆ యొక్క సంస్కృతికి, ఆ సాంప్రదాయానికి ఆ మెసేజ్ చాలా అవసరం. అందుకనే ఇస్సాకు తనను తాను ఎలా ఫీల్ అయ్యాడు? బలిగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ ట్రెడిషన్లో, ఆ కల్చర్లో బలి అనేవి సర్వసామాన్యం. ఎందుకంటే ఎన్నో మార్లు ఇస్సాకు ముందే వారి దేవతలకి బిడ్డలు కాల్చిచ్చి ఉండొచ్చు కదా. అవన్నీ చూసిన ఇస్సాకు ఏమని అర్థం చేసుకున్నాడంటే, ఓ నన్ను కూడా నేను బలిగా అర్పించుకోవాలేమో. ఎవరికే? నా దేవునికి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు బలి అడిగినా అది నీ విశ్వాసానికి పరీక్ష కానీ బలి కాదు. రెండోది ఏంటంటే దేవుడు నిన్ను బలి అడిగినా సరే ఆ బలికి మారు బలి ఇస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరణంలో కూడా ఇస్సాకు ఏం చేశాడంటే దేవునికి, తండ్రికి వినయాన్ని చూపించాడు. ఆ రోజు ఇస్సాకు జీవితంలో పడిన పునాది ఏదైతే ఉందో ఆ పునాది ఎలా పనిచేసిందంటే తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను బట్టి, ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ఇస్సాకు ఏం చేశాడంటే దేవుని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇస్సాకు వివాహమైంది, 20 సంవత్సరాలు ఏం కలగలేదు, బిడ్డలు లేరు. ఆ బిడ్డలు బట్టి ఇస్సాకు బిడ్డలు కనకపోతే నొప్పి వరకు వచ్చుద్ది. వాస్తవానికి భార్యకిని భర్తకి రావాలి, కానీ భారతదేశంలో నొప్పి వరకు వచ్చుద్దంటే ఇంటి పక్కల వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి అందరికి నొప్పులు వచ్చేస్తాయి. అదే బాధాకరమైన విషయం. ఇద్దరు బాగానే ఉంటారు, ఇద్దరు ఆనందంగా ఉంటారు, బాగానే వస్తుంది. పంచదార కోసమో పప్పు కోసం వచ్చే ఉంటుందంటే, అమ్మా పంచదార పట్టుకుని పోవచ్చుగా, అమ్మా కాయ లేదా పండా లేదా అంటుంది. ఆ కాయ పండు ఇచ్చేది ఎవరంటే దేవుడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుని ఎలా అర్థం చేసుకున్నాడంటే
హీ ఈజ్ ద సుపీరియర్, హీ ఈజ్ ద క్రియేటర్. ఆయనకి తెలుసు ఏ సమయంలో ఏదవ్వాలో అది ఇవ్వాలి, ఏ సమయంలో నాకు బిడ్డలు అవ్వాలో దేవునికి బాగా తెలుసు. అర్థం చేసుకున్నవాడి నోటంటే అర్థవంతమైన మాటలు వస్తాయి, అర్థం చేసుకోలేని నోటంటే ఏమొస్తాయంటే అవి మాటలు కాదు, అవి మాటలే కాదు. కాబట్టి ఇసాకు దేవుణ్ణి ఎంత అర్థం చేసుకున్నాడంటే 20 సంవత్సరాల పిల్లలు లేకపోయినా సరే ఇసాకు విశ్వసించింది ఏంటంటే కరెక్ట్ సమయంలో దేవుడు నాకు కరెక్ట్గా కుమారుల్ని మరియు కుమార్తెల్ని ఇస్తాడు, కాబట్టి నాకు ఎటువంటి డౌట్ లేదు అని ఇసాకు 25:21 ఇసాకు తన భార్య అయిన గొడ్రాల నిమిత్తం దేవునికి ప్రార్థన చేయగా రెబ్కా ఏం ధరించిందండి? గర్భం ధరించింది. చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఇసాకు దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకున్నాడంటే తానే దహన బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏ సమస్య వచ్చినా దేవుడు చూసుకుంటాడు అన్నాడు. తనను తాను దహన బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడుతూ ఆ కల్చర్లో దేవుడు అలా అడిగే దేవుడు ఈ బైబిల్ దేవుడు కాడు అని ఇసాకు ద్వారా అబ్రహాం ద్వారా కానానీలకి దేవుడు ఏం చేశాడంటే తెలియజేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇసాకు అర్థం చేసుకున్నట్టుగానే మనం కలిగి ఉన్న ప్రతి దయనీయకరమైన బాధాకరమైన పరిస్థితుల్లో మనం కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఆయన మనసు మన అందరికీ కూడా ఏమవుద్దంటే అర్థమవుద్ది. ఎప్పుడైతే ఆయన మనసు మనకు అర్థమైందో వారితో మనకి ఏ బంధం ఏర్పడుద్ది? ఒక మంచి బంధము ఏర్పడుద్ది. ఆ మంచి బంధం ఏర్పడాలంటే నువ్వు ఆయన్ని ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యందు నువ్వు ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలి. ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని నువ్వు విశ్వసించాలి. నీ యొక్క కుటుంబ సభ్యుల్ని మరియు నీ తోటివారిని కూడా నువ్వేం చేయాలంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడే విధంగా నీ ప్రోత్సాహం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు క్రీస్తు యొక్క శిష్యుడివి, శిష్యురాలు అవుతావు. నువ్వు సర్వోన్నతమైన దేవుని యొక్క కుమార్తెవి మరియు కుమారుడు అవుతావు. వాక్యాన్ని చక్కగా అన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు యొక్క నామంలో హృదయపూర్వకమైన వందనాలు.